ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు అన్నారు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు కేసీఆర్. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కుపోతోంది అన్నారు. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని క్యాడర్ కి సూచించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది అన్నారు. ఆ పార్టీ ఇక పైకి లేవడం కూడా కష్టమే అన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జిగా హరీష్ రావు నియమించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు కూడా చేస్తామన్నారు. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు కేసీఆర్. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, మీటింగ్ ఎలా జరుగుతోంది అండ్ ఈ మీటింగ్ లో కొన్ని సూచనలు చేయడంతో పాటుగా పార్టీ నేతలపై కేసీఆర్ కాస్త ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. టోటల్ గా ఇవాల్టి మీటింగ్ సారాంశం ఏంటి? కొద్దిసేపు మీటింగ్ ముగిసింది. కేసీఆర్ చాలా సుదీర్ఘంగా దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆ తర్వాత పార్టీ లీడర్స్ నుంచి ఎవరైతే మాజీ మంత్రులు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, పార్టీని ఇంకా సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే ఫీడ్బ్యాక్ని పార్టీ లీడర్స్ నుంచి తీసుకుంటున్నారు. మెయిన్గా 2 అంశాల ప్రాతిపదికన ఈరోజు సమావేశం నడిచింది. ఒకటి ఫ్లాష్ బ్యాక్, అంటే 25 సంవత్సరాల్లో పార్టీ సాధించిన విజయాలేంటి, పార్టీ ఎంత కష్టపడింది, పెట్టిన నాటికి ఇప్పటికీ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నింటి కూడా స్వయంగా కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నేను ఒక్కడనే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమ జీవితం, ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికారం, వీటన్నిటినీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఇప్పుడు నిర్వహించేటువంటి రోల్ మరొకెత్తు అంటూ ఆయన చెప్పారు. ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కొత్త కాకపోయినా ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కొంతమంది నేతలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే పార్టీ పని అయిపోయింది, ఇంకా పార్టీ దాదాపుగా మూసివేసే పరిస్థితి వచ్చింది, పార్టీకి ఆదరణ కరువైందంటూ లూజ్ టాక్ చేశారు. సొంత పార్టీలో ఉన్న నేతలు నైరేషన్లోకి వెళ్ళారు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే కొంతమంది చాలా రకాలుగా లూజ్ కామెంట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అయింది. ఒక్కసారి ఓడిపోతే కొట్టుకుపోయేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఆ విషయం ప్రజలకు తెలుసు. ప్రజల్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో పార్టీ కార్యకర్తలు తెలుసు. నేతలు ఇప్పటికైనా విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వచ్చే పార్టీ కూడా బీఆర్ఎస్ అంటే చెప్పాడు. ఇక దాంతోపాటు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక ఏడాది మొత్తం జరగబోతున్నాయి. ఏడాది మొత్తం జరగబోయేటువంటి ఈ సెలబ్రేషన్స్కి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉంటారు. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తాం, అనుబంధ సంఘాలకు కమిటీలు వేస్తాం. ఇంకా స్పెషల్గా మహిళా కమిటీలు కూడా వేయబోతున్నాం. ఎందుకంటే మహిళల తరపున కూడా చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నాడి మాత్రమే బీఆర్ఎస్కి తెలుసు. తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి 40-50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నేనైతే అనుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత తొందరగా గ్రాఫ్ తగ్గుతుందని, ఈ ముఖ్యమంత్రికి ప్రజల్లో ఇంత తొందరగా నిరాదరణ వస్తుందని నేనైతే అనుకోలేదు. 1 సంవత్సరం గడివిద్దాం అనుకున్నాం, కానీ సంవత్సరం లోపే ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ నిలబడే విధంగా ఏమేం చేయాలనేది వచ్చే నెల 10వ తేదీన ఒక కమిటీ, ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏప్రిల్ 10న ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తర్వాత రకరకాలుగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మళ్ళా గ్రామ స్థాయి వరకు ప్రతి నియోజకవర్గంలో కమిటీలకు ఇన్ఛార్జీలు కొంతమంది నియమిస్తాం. వీటన్నిటితో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కేసీఆర్. ఆ భారీ బహిరంగ సభలోనే నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, విఫలమైనటువంటి ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మాట్లాడతాను. అప్పటి వరకు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన నిర్మాణం కానీ, పార్టీ మెంబర్షిప్ కానీ, వీటి మీద దృష్టి పెట్టండి అంటూ కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ 27న బహిరంగ సభలోనే ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాలన పైన మాట్లాడతానంటూ కేసీఆర్ చెప్పారు. రైట్, థాంక్యూ రాకేష్. ఏపీలో మిర్చి ధర పతనం పొలిటికల్ గా హీట్ ఎక్కిస్తుంది. అధికార విపక్షాల విమర్శలు ప్రతినిధులతో మరింత మంట పుట్టిస్తుంది. ఇక వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శనతో పీక్ స్టేజ్ కు చేరుకుంది.
నిన్న మొన్నటి వరకు మిర్చి ధర క్వింటా 21,000కు పైగా పలికింది. అయితే సడన్ గా క్వింటా ధర 13,000 రూపాయలకు పడిపోవడం రైతులకు షాక్ ఇచ్చింది. దాంతో మిర్చి రైతులు లబోదిబమంటున్నారు. ధర పతనంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వెంటనే పంటలకు మద్దతు ధర కల్పించాలని, లేని పక్షంలో రైతుల తరఫున పోరాటాలకు దిగుతామని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక రైతుల ఆందోళనతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే రేపటి ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. మరోవైపు మిర్చి రైతుల విషయంలో జగన్ కామెంట్స్ పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. జగన్ తీరు కరెక్ట్ కాదని, మిర్చికి మద్దతు ధర పెడితే అంతకు మించి రేటు పలకదని గుర్తు చేసుకోవాలన్నారు. మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనే తమ తపన అని చెప్పారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. పరిస్థితిలో ఈ రోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, శ్రీలంక కానీ, చైనా కానీ, మలేషియా కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. గుంటూరులో మిర్చి రైతుల ప్రాబ్లమ్స్ కు సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కమిటీ ఏర్పాటు చేసి, రివ్యూ ఏర్పాటు చేసి అండ్ అలాగే కేంద్రానికి లేఖ రాయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఫైనల్ గా రైతులకు ఏమైనా పరిష్కారం దొరికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఏంటి డీటెయిల్స్? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తుంది. గుంటూరు మిర్చి ప్రస్తుతం పొలిటికల్ మిర్చిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో మిర్చి రైతులకి కావచ్చు, లేకపోతే మిగతా ఏ ప్రాంత రైతులకైనా కూడా, ఏ రైతులకైనా నష్టం చేకూరే విధంగా ప్రభుత్వం వ్యవహరించదు. వాస్తవానికి మిర్చి రైతులకు సంబంధించి చాలా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది, కేంద్రంతో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం ఒకసారి మనం చూడొచ్చు, ఒకసారి ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తున్నారు. మనం ముఖ్యమంత్రికి అన్వయం చూడొచ్చు. ఇది రైతుల సమస్యల మీద మాట్లాడడానికి ఆయన ఈరోజు వెళ్తున్నారు. వాస్తవానికి రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఈరోజు సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు సాయంత్రం ముందుగా ఆయన టూర్ ఢిల్లీకి ప్లాన్ చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాత్రికి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లోని అగ్రికల్చర్ మినిస్టర్కి సంబంధించి అపాయింట్మెంట్ అడిగారు. అదేవిధంగా ఒకవేళ రాత్రికి కానీ ఉదయం కానీ ఆయన కలిసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం చెప్తోంది మొదటి నుంచి ఏంటంటే గత 10 సంవత్సరాలుగా చూస్తే 2013 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు చూస్తే యావరేజ్న 11,000 నుంచి 13,000 వరకే టన్ను ధర ఉంది. కానీ కేవలం 2022-23, 23-24లో మాత్రమే 20,000 పలికింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండడంతో ధర పెరిగింది. కానీ ప్రస్తుతం మనం ఏదైతే దేశాలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, చైనా కానీ, శ్రీలంక కానీ, మలేషియా లాంటి దేశాల్లో అక్కడ కూడా ఈ పంట పండించుకోవడం వల్ల అక్కడ నుంచి ఆ డిమాండ్ లేదు. సో ఎక్స్పోర్టేషన్కి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ కొనేవాళ్ళు తక్కువయ్యారు. ఒకటి. రెండవది, ధరని మార్కెట్ ధరని ఫిక్స్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్ష నాయకుడు ఆరోపించింది కూడా అవాస్తవం. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ధరని నిర్ణయిస్తే అది రైతులకు నష్టం వాటిల్లుతుంది. గతంలో కూడా ఎప్పుడైనా మార్కెట్ ధర కేంద్రం అయితే ఇప్పుడు కేవలం 10,135 రూపాయలని కేంద్రం మార్కెట్ ధరగా నిర్ణయించింది.
నిర్ణయించింది. కానీ ఈ ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో 13,600 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఒకవేళ 10,135 రూపాయలకి ఫిక్స్ చేస్తే బయట నుంచి కొనేవాళ్ళు మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో అది కేవలం గవర్నమెంటే ఇంత ఫిక్స్ చేసింది కాబట్టి అంతకు మించి ఎక్కువ కొనలేమని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంతకు అట్లా ఫిక్స్ చేయడానికి కుదరదు. ఒకవేళ మార్కెట్ ధర చాలా తక్కువ ఉంటే మాత్రం గవర్నమెంట్ ఇంటర్వెన్ అవుతుంది. ఆ మేరకు ఇంటర్వెన్షన్కి సంబంధించిన ఒక ఫండ్ని దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ గత కొద్ది రోజులు ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ అవసరాల కోసమే మిస్లీడ్ చేసే విధంగా ఈరోజు అట్లాంటి ఆరోపణలు చేశారు. ఎప్పుడూ కూడా, ఎందుకంటే గతంలో ఒకసారి ఇట్లాంటి అనుభవమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేవలం మార్కెట్ ధరని 7,000 రూపాయలుగా ఫిక్స్ చేసేటప్పట్లో జీవో ఇచ్చారు. కానీ బయట మార్కెట్లో అది 12,000 వరకు ఇక్కడ కొనడం జరిగింది. 5,000 గ్యాప్ వచ్చింది. అప్పుడు చాలామంది గవర్నమెంటే రేటు 7,000కి ఫిక్స్ చేసింది కాబట్టి మేము 9,000 కంటే ఎక్కువ కొనలేమని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో ఎట్లాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఎంఎస్పీని ఆ ధరని ఫిక్స్ చేయడం ఇప్పటికిప్పుడు కుదరదు. ఒకవేళ మరీ లోగా ఉంటే మాత్రమే ఈ మార్కెట్కి సంబంధించి ప్రభుత్వం ఇంటర్న్ అవుతుంది. ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ధర తగ్గితే దానికి సంబంధించిన కారణాలను అన్వేషించాలి. అదే సమయంలో కేంద్ర సహకారాన్ని తీసుకోవాలి. సో కేంద్రం ఇంటర్వ్యూన్ అవ్వడానికి, కేంద్రాన్ని కోరడానికి ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్తున్న నేపథ్యం మనకి ప్రస్తుతం ఇందాకే చూసాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ అవసరాల కోసమే ప్రతిపక్ష నాయకులు మిర్చి ధర గతం కంటే తగ్గిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అనేక కారణాలు ధరను ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటన్నిటిని తిరిగి మళ్ళీ మార్కెట్ కోలుకునేలాగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్స్ వచ్చాయి. మళ్ళీ వచ్చి 2-3 రోజుల్లో ధర భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం నుంచి వివరణ వస్తున్న నేపథ్యంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. కమిటీ థర్డ్ న్యూస్. మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సీఎం పేరు ప్రకటిస్తారు. అంతేకాదు మంత్రివర్గ కూర్పుపై కూడా ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైశ్య సామాజిక వర్గానికి పదవిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఎం రేస్ లో ముందున్నారు విజయేందర్ గుప్తా. ఒకవేళ మహిళ సీఎం అయితే ఏ విధంగా ఉంటుందని ఆ నేపథ్యంలో కూడా మహిళల పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా రేఖా గుప్తా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నారు. జితేంద్ర మహాజన్ పేరు కూడా పరిశీలిస్తున్నది హైకమాండ్. ఢిల్లీ సీఎం ఎవరన్నది మరి కాసేపట్లో తేలిపోతుంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతని సీఎం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయేందర్ గుప్తా పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. విజయేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా కూడా పనిచేశారు. రేఖా గుప్తాకి ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా ఆమె 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కూడా కౌన్సిలర్గా, ఆ తర్వాత మేయర్గా కూడా పనిచేసిన అనుభవం రేఖకుంది. మహిళా సీఎం రేస్లో ఫ్రంట్ రన్నర్గా ఆమె నిలిచారు. రాత్రి 7 గంటలకి బీజేపీ శాసనసభాపక్ష భేటీలో ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారు. అయితే కులం ఆధారంగా బీజేపీలో సీఎం ఎంపిక ఉండదని మరికొందరు నేతలు చెబుతున్నారు. పరమేష్ వర్మకే సీఎం పదవి దక్కడం ఖాయమని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, మరి కాసేపట్లో ఢిల్లీ పీఠం ఎవరికి వరించబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. కొద్దిసేపట్లో శాసనసభాపక్ష భేటీ జరగబోతోంది. సీఎం సీటుతో పాటు మంత్రివర్గ కూర్పుపై కూడా ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ముఖ్యమంత్రి రేస్లో ఎవరున్నారు? ప్రధానంగా హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఒకవైపు చకచకా జరుగుతున్నాయి. ముహూర్తం కూడా ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:35 ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఎవరు అన్న ఉత్కంఠ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఆ సస్పెన్స్ మరి కాసేపట్లో వీడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఢిల్లీ బీజేపీ కార్యాలయం దగ్గర చాలా సందడి వాతావరణం ఇక్కడ నెలకొనుంది. కాసేపట్లో కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఆ మీటింగ్లో వారి అభిప్రాయాన్ని 2 కేంద్రం నుంచి పంపించిన పరిశీలకులు, అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం పంపించిన పరిశీలకులు వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ పేర్లు ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఆ 2 నేతలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శాసనసభాపక్ష సమావేశంలో నేతల అభిప్రాయాలను తెలుసుకుని ఏకాభిప్రాయం కుదిరితే ఆ పేరునే అధిష్టానానికి సిఫార్సు చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది ఈ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనే. అయితే పార్లమెంటరీ బోర్డు అభ్యర్థులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది చర్చించకుండా వారంతా కూడా నిర్ణయాధికారాన్ని
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరికి కట్టబెడుతూ ఒక తీర్మానం చేశారు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం పంపించిన పరిశీలకులు బీజేఎల్పీ సమావేశంలో నుంచి వచ్చిన అవుట్కమ్ని ఆ ఇద్దరు నేతలకు వివరిస్తారు. వాళ్ళిద్దరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫైనల్గా తుది నిర్ణయం అన్నది ఉంటుంది. ఆ నేతనే రేపు మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా ఆహ్వానించారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరవుతున్నారు. ఈ రాత్రికే వాళ్ళిద్దరూ ఢిల్లీ చేరుకుంటారు. అలాగే కొన్ని బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బడ్జెట్ సమావేశాల కారణంగా వారు హాజరు కాలేకపోతున్నామని చెప్పారు. అందులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఆయన రేపే యూపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోతున్నానంటూ జేపీ నడ్డాకి లేఖ రాశారు. జేపీ నడ్డా అందుకు ఆమోదించారు కూడా. అలాగే ఒకరిద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు రేపటి సమావేశానికి ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోనే హాజరు కాలేకపోతున్నారు. బట్ రేపటి వేడుక అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని, 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుంది కాబట్టి దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేయాలని చెప్పి భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే వేదికను ఇతరత్ర ఏర్పాట్లను కూడా చేశారు. ప్రధాన వేదిక ఒకటి, దానికి అనుబంధంగా మరొక 2 వేదికలు. ప్రధాన వేదిక మీద ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి, మరికొంతమంది మంత్రులు ఉంటారు. అలాగే 2వ వేదిక మీద మత పెద్దలు, 3వ వేదిక మీద ఢిల్లీ నుంచి ఎన్నికైన కొత్తగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరంతా కూడా ఉంటారు. వేదికకి ఎదురుగా విఐపి సీటింగ్ అన్నది ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీతారులు, ఇతర వివిఐపీలు అక్కడ కూర్చునేలాగా సీటింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తంగా రేపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. వేసవి సమీపిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరపైకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటి వాటాను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ప్రస్తుతం మిగిలిన జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాగా బోర్డు నిర్ణయించింది. జూన్, జూలై నాటికి తాగు, సాగునీటి అవసరాలను తీర్చడం కోసం ఈ నెల 21వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఇక ఇప్పటికే సాగర్ నుంచి 15.86 టీఎంసీల విడుదలకు ఇంజెంట్ పెట్టిన ఏపీ తాజాగా మరో 18 టీఎంసీలు విడుదల చేయాలని కోరింది. అయితే ఏపీ ప్రతిపాదనను ఆమోదించద్దన్న తెలంగాణ ఈ నెల నుంచి జులై వరకు 116 టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తీసుకుంటామని ఇండెంట్ పెట్టినట్లు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఇటు కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలు చెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉండగా 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తోంది. 75% నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించాలని కోరుతోంది. బచావర్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు కృష్ణా పరివాహక రాష్ట్రాలన్నింటికీ శిరోధార్యమని, ఈ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యథాతథంగా ఆమోదించిందని గుర్తు చేస్తోంది. మరోవైపు జలాల వాటాలపై ఇటు పొలిటికల్ గాను మాటల యుద్ధం నడుస్తోంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఉత్తమ్. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అడిగి తెలుసుకుందాం. రేవన్, ఇప్పటికే 2 రాష్ట్రాలు ఇండెంట్ పెట్టాయి. దీనిపై బోర్డు ఎలా స్పందించే అవకాశం ఉంది? అలానే నీటి వాటాలు ఏవైతే సాగు, తాగునీటికి ఇప్పటి వరకు కేటాయించారో అవి ఈ వేసవికి సరిపడా ఉన్నాయా? మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేసవిలో మాత్రం తాగునీటి కష్టాలు అయితే తప్పేటట్టు లేదు. ఎందుకంటే ఉమ్మడి జలాశయాలైనటువంటి శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో వేసవిలో నీటి కష్టాలు అయితే తప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోవైపు ఏదైతే రానున్నటువంటి 4-5 నెలల కోసం కూడా తెలంగాణ ఈఎన్సీ ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో గత వారం రోజుల క్రితం 116 టీఎంసీల నీరు కావాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు అయితే అప్పీల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏపీ సర్కార్ 646 టీఎంసీల నీటిని వినియోగించింది. మేము మాత్రం కేవలం 214 టీఎంసీల మాత్రమే వినియోగించామని చెప్పారు. ఇందుకు అవసరానికి అనుగుణంగా 116 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ ఈఎన్స్ అనిల్ కుమార్ చేసినటువంటి విజ్ఞప్తిని ఏదైతే అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు మాత్రం ఖాతరు చేయకుండా తాత్కాలిక పద్ధతిన 66-34 నిష్పత్తి ప్రకారమే నీటిని అయితే విడుదలకు ప్రకటించింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఈ జల వివాదం తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నీటి సంవత్సరంలో 1010 టీఎంసీల నీటి లభ్యత మాదిరిగా ఇప్పటికైతే రివర్ బోర్డు అయితే అంచనా వేసింది. ఇందులో 666 టీఎంసీల నీరు ఏపీకి గాను
343 టీఎంసీల నీరు తెలంగాణకు గాను తాత్కాలికంగా కేటాయించింది. కానీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకునే దాని ప్రకారం కేవలం ఏపీకి 27 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. 131 టీఎంసీలు తెలంగాణకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాజస్థాన్ ఉదయపూర్లో జరిగినటువంటి సమావేశంలో కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఒక స్పష్టమైన డిమాండ్ చేశాడు. తెలంగాణ పరివాహక ప్రాంతంలోనే కృష్ణా జలాల పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 70% ఇవ్వాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే స్పష్టమైనటువంటి డిమాండ్ చేసి తెలంగాణకు న్యాయమైనటువంటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కానీ రివర్ బోర్డు మాత్రం ఒకటే స్పష్టం చేసింది, ఇప్పటికే ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదం ఇటు బ్రిజేష్ ట్రిబ్యునల్తో పాటు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలోనే 2015లో జరిగినటువంటి ఇరు రాష్ట్రాల ఒప్పందం తాత్కాలిక ఒప్పందం ప్రకారం 34 టీఎంసీల నిష్పత్తి ప్రకారమే నీటిని పంపకాలు చేస్తామని చెప్పి అప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్ రేవన్, ఇది రోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.